కూతన్న గ్రామస్తులకంతా నమస్కారము. గ్రామ పంచాయతీ సదస్యులైన మూర్తి, చంద్రేగౌడు, సోమ్య, జ్యోతమ్మ, చిన్నయ్య వాళ్ళకు నా నమస్కారము. ఈ స్కూల్లో మా ఇద్దరు టీచర్లు ఉన్నారు, మేడం వాళ్ళు, వాళ్ళకి నమస్కారము. ఎస్డిఎంసి కమిటీ వాళ్ళ మా మహిళా డైరెక్టర్లు అయినారు, వాళ్ళకు కూడా నమస్కారము. ఇటు షేరింగ్ డేట్ల వాళ్ళకి అందరికీ నమస్కారము. నేను చెప్పేది ఏమంటే, మమ్మల్ని గ్రామ పంచాయతీ హైకే చేసి పంపించేటప్పుడు మొట్టమొదలు మా చంద్రేగౌడ ఇటుకొచ్చి చెప్తుంది, మేడమా పాములు గిమ్ములు ఏమి రాకుండా చేసేది మా జవాబుదారి అని చెప్తుంది. మా చంద్రేగౌడ నేతృత్వంలో కాంపౌండ్ వేస్తుంది. మా స్కూల్ లేకుండా ఉండే మా మేడం చాలా డిమాండ్ చేస్తూ ఉండే. నేను కూడా ఎస్డిఎంసి పొజిషన్లు పని చేసుకొని వచ్చింది అధ్యక్షులుగా. మా జీకే వెంకటరమణ, మా శంకరన్న అందరూ అధ్యక్షులుగా ఉండేవాళ్ళే. మేడమా ఏమేమి సౌకర్యం అవుతుందో మన ఇంకా అయ్యే సహాయం మేము చేస్తామని చెప్పని ఆయన మాట ఇస్తున్నాం. మా జడ్పీ మెంబర్ అయిండే మా హరిన్ కుమార్ అన్న, మా దుగ్సంద్ర ఒబ్లే జడ్పీ మెంబరు సార్, పాతి స్కూల్ చాలా కార్తుంది సార్, దీనికి ఏమన్నా నీ అన్నదానంలో ఏంటి అన్న పోస్ట్ వేసాడన్న తిరిగి ఏమో నేను సౌకర్యం చేస్తాను. మా దుగ్సంద్ర ఒబ్లే హై స్కూల్లో ఇప్పుడు ఏమన్నా వేసినారేమో మాకు తెలియదు. ప్లేట్లు వేసింది ఫస్ట్ మేమే. నిజమేనా మేడమా? మా ముడినూరు పంచాయతీలో ఫస్ట్ ప్లేట్లు వేసింది మా స్కూలే. అంటే యారే వాళ్ళ సహాయంలో మేము చేసింది. ఆట్నిక మా మేడం వాళ్ళ బీరు గిరు ఏమీ లేదు, నా సౌకర్యం అనే మా కొత్తూరు మంజానికి ఇట్నిక్ అనే ఫోన్ వేస్తే, సార్ మా స్కూల్కి నేను ఎస్డిఎంసి ప్రెసిడెంట్కి నాకు చదువులే ఏమిలే చేయించినారు మా గ్రామస్తులు పెద్దోళ్ళంతా, మాకు సహాయం చేయండి అని ఆ పాషా మార్కెట్లో పోయి ఏం కావాలో వెతుకొని వచ్చి ఇచ్చిడని మా మేడం మేము రాయించినా అంతా మా సహాయం చేసుకొని వస్తే, మాకేమంటే మా చిన్నోళ్లే కాదు చదివిండేది, మా ఊరు గ్రామస్తులు బిడ్డలు చదివినా కూడా వాళ్ళు కూడా మా బిడ్డలేని మేము భావన పోయినా చేస్తాం అని స్కూల్ చాలా డిమాండ్గా ఉండే. మా మేడం వాళ్ళు చెప్పిరే, మా మినిస్టర్ అయిండే మా ముల్బాల్ తాలూకు మా హెచ్ నాగేశ్వర మినిస్టర్ సాహిబ్లో, సార్ ఏమే చేసి మాకు స్కూల్ వేయాలా అంటే, తినపా అరే ఆరు స్కూల్ కదా వచ్చిండే, నువ్వు వచ్చి పడితే ఎట్లా పా అని. అదేం చేస్తావు సార్, నాకు వేయడాలా నువ్వు అంటే. ఆ స్కూల్ ఎత్తుకొని వచ్చి ఆ స్కూల్ గుద్దులు పూజ చేసి ఆ స్కూల్కి ఇనాగ్రేషన్ చేయాలి, గుద్దులు పూజ చేసి ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మేము వేసుకున్నది. అదే రకంగా మన పంచాయతీ ఇది అంతా ఇది ఉండే మున్ను అన్న ఈ చొప్పడీలు ఎట్లా వేయడాలనే జ్యోతమ్మ కోటాలో వేసి చొప్పడీలు కూడా వేయడం. మా స్కూల్కి మా మేడం వాళ్ళు, మా ఊరు గ్రామస్తులు మాకి సహాయం చేసి గ్రామ పంచాయతీలో మమ్మల్ని ఐక్య చేసింది దానికోసము మేము ఈ స్కూల్ కూడా మా ఈ ఊరు పనులు ఇంకా ఎత్తుగా ఈ స్కూల్ పనిచేస్తాం. అదే కాకుండా ఇంకా మేము గవర్నమెంట్ ఇంకా వచ్చే అన్నదానాలు కూడా మేము చేసుకొని వస్తాము. ఈ పొద్దు మా రాజకుమార్ సారు తాలూకా ఆఫీసర్ ఉపాధ్యక్షులు అయినారు, వాళ్ళు మొట్టమొదలుగానే మా ఊరికి ఇచ్చిన దానికి వాళ్ళకి మా ఊరు పురంగా చాలా మేము గౌరవియాల. మేము ఇంకా మా స్కూల్కి మా ఊరు గ్రామం మా స్కూల్ ఇంకా బాగుండి మాకు వచ్చేట్ల అన్నదానాలు సహాయం చేసి ఇంకా మేము ముందువరిస్తామని చెప్పి నాకు ఈ 4 మాటలు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ನಮಸ್ಕಾರ చేసినాను. ಮಳೆ ಗಾಳಿಗೆಲ್ಲನೂ ವರಂಡನಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ನಾವು ತರಗತಿಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅದಂತೂ ನಿಜಾನೇ, ಅಣ್ಣವ್ರು ಹೇಳ್ದಂಗೆ ನಮಗೆ ಬಿಲ್ಡಿಂಗ್ ತುಂಬಾ ಬೇಕಾಗಿತ್ತು. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಗೆ ಒಂದು ಕೊಠಡಿನ ರೆಡಿ ಮಾಡಿಕೊಟ್ರು. ಬಂದಂತ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡ ಈ ರೂಮ್ ಒಳಗಡೆ ಕುತ್ಕೋಬೇಡಿ, ವರಂಡನಲ್ಲಿ ಕುತ್ಕೋಬೇಡಿ ಅಂತಿದ್ರು. ಇದ್ದಿದ್ದು ಒಂದೇ ಕೊಠಡಿ. ಒಂದು ಕೊಠಡಿನಲ್ಲಿ ಅವಾಗ ಸುಮಾರು 40 ಮಕ್ಕಳಿದ್ರು. ಒಂದು ಕೊಠಡಿನಲ್ಲಿ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಿದಾಗ ಅವರು ನಮ್ಮ ಒಂದು ಇದಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡಿದ್ರೋ, ಯಾರನ್ನ ಹಿಡಿದ್ರೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಯಾವ ಇದ್ರಲ್ಲಿ ಹಾಕ್ಸಿದ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಿಲ್ಡಿಂಗು ನಮ್ಗೆ ಆಯ್ತು. ಇವತ್ತು ಆರಾಮಾಗಿ ನಾವು ತರಗತಿಗಳನ್ನ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವ್ರಿಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಹಾಗೂ ನಮ್ಮ ಶಾಲೆಯ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದಗಳನ್ನ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತೀನಿ.